రైట్, ఇప్పటివరకు వచ్చినటువంటి వార్తలను మనం అంశాలను చూసాం. ఇక ఇదే అంశం సంబంధించి విశ్లేషించడానికి మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రఘునందన్ గారు మనకు జూమ్లో జాయిన్ అవుతున్నారు. రఘునందన్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సార్, ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ సర్కారు 9,292 ఎకరాలకు సంబంధించి ఏదైతే వారి అనుయాయులకు అప్పనంగా కట్టపెట్టేందుకు కుట్ర చేస్తుందంటూ ప్రధాన వార్త చూస్తున్నాం. మనం దానికి సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావు కూడా స్పందించారు. దానికి సంబంధించి 8 ప్రశ్నలు సంధించారు. కాంగ్రెస్ సర్కార్ నుంచి ఆ 8 ప్రశ్నలకు సమాధానాలు వస్తాయనుకోవచ్చా? సమాధానాలు వస్తాయనుకోవడం అనేది మన ఆశావాదం ఉండాలి, కానీ వాళ్ళు సమాధానం బుల్డోజ్ చేసి దీన్ని కనుమరుగు చేయడానికి, ఇంకో డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి ఇంకో దాంతో సిద్ధంగా ఉంటారనేది వాస్తవం. దానికోసం ఏ రకమైన దుష్ప్రచారాలు చేయడానికైనా వాళ్ళు సిద్ధంగా ఉంటారు. ఫస్ట్ మొదటగా ఈ 9,000 చెప్పండి కంటిన్యూ రఘునందన్ గారు. రైట్ ఇక మనం చూస్తున్నాం ఏదైతే కాంగ్రెస్ సర్కార్ చేస్తున్నటువంటి ఏదైతే భూ స్కామ్కి సంబంధించి క్లియర్ కట్గా రోజు బీఆర్ఎస్ పార్టీ స్పందిస్తుంది. ప్రధానంగా ఏదైతే పెద్ద భూములు, విలువైనటువంటి భూములనే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు టార్గెట్ చేస్తూ ఖచ్చితంగా వారి అన్యాయాలకు కట్టబెట్టేందుకు కుట్రలకు తెరలేపుతుందంటూ కూడా మనం రోజు నిత్యం వార్తలు చూస్తున్నటువంటి అంశం. ప్రధానంగా దీనికి సంబంధించి 1,000 ఎకరాలు కూడా కట్టబెట్టేందుకు, వారి అన్యాయాలకు కట్టబెట్టేందుకు కాంగ్రెస్ సర్కారు ఇలాంటి స్కెచ్లు వేస్తుందంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు స్పందించినటువంటి అంశం. రఘునందన్ గారు, హలో సార్, సారీ స్మాల్ ఇంటరప్షన్ జరిగింది. ఓకే, కంటిన్యూ సార్. ఇక్కడ ఏంటంటే ఈ 9,300 ఎకరాలకు సంబంధించి ఇవి హైదరాబాద్ కోర్ ఏరియాలో ఉన్న ల్యాండ్స్. ఈ ల్యాండ్స్ ని అప్పనంగా కట్టిపెట్టడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. హెచ్ఐఎల్టిపి ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ ఒకటి పెట్టుకొని చేస్తున్నారు. దీంట్లో ఎంత దారుణంగా ఉందంటే, ఒక చిన్న లెక్క తీసుకుందాం. 30% ఆఫ్ ఎస్ఆర్ఓ వాల్యూకి అప్పనంగా కట్టిపెట్టేద్దామని చెప్పేసి ఏదైతే నిర్ణయించుకుంటున్నారో, కూకట్పల్లి అనేది ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. కూకట్పల్లిలో ఎంత 32,000 రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్ ఉంది. దీంట్లో 30% అంటే 9,600 రూపాయలు. 9,600 రూపాయలకి ఒక గజం ఎక్కడైనా కుకట్పల్లిలో కోర్ హైదరాబాద్ ఏరియాలో దొరుకుతుందా అండి మనకు? సార్, అపార్ట్మెంట్ లో స్క్వేర్ ఫీటే 10,000 12,000 నడుస్తున్నటువంటి సిచ్యువేషన్ ఆ ఏరియా 12,000 నడుస్తున్న టైంలో స్క్వేర్ యార్డ్ గజం భూమిని 9,600 కట్టబెట్టడానికి ట్రై చేస్తున్నారు. ఇది ఇక్కడ 20 ఎకరాలు కుకట్పల్లి, కేవలం కుకట్పల్లి విషయం మాట్లాడుకుంటే 20 ఎకరాలు 20.47 ఎకరాలు ఇక్కడ ఉంది. ఇట్లా చూసుకుంటూ పోతే నిన్న ఇచ్చిన లిస్ట్ ప్రకారం చూసుకుంటూ పోతే 9,300 ఎకరాలు హైదరాబాద్ లో ఎంత ఇట్లా పప్పు బెల్లాలు పంచినట్టు అన్నయ్యలకు పంచుకోవడానికి ఇచ్చేస్తున్నారు. సరే, ఒకవేళ ఒక క్లాజ్ ఏముంది, ఇండస్ట్రీస్ కి ఇచ్చిన భూములు నిరుపయోగంగా ఉంటే, ఇండస్ట్రియల్ పర్పస్ కి కనుక వాడకపోతే దాన్ని రిటైన్ చేసుకునే అధికారం గవర్నమెంట్ కు ఉంది. 2001-2006 మధ్యలో 4,156 ఎకరాల భూమిని ఇట్లా ఇచ్చేస్తున్నారు. ఇచ్చినవి నిరుపయోగంగా ఉన్నాయి, అవి రిటర్న్ తీసుకొని ప్రభుత్వ అవసరాలకు వాడుకోవచ్చు అని చెప్పేసి 2024లో ఒక హైకోర్టు తీర్పు ఉంది. అండ్ 2023లో కేసీఆర్ గారి గవర్నమెంట్ నిరుపయోగంగా ఎవరైతే భూములు తీసుకొని నిరుపయోగంగా ఉన్నారో అది తీసుకొని మళ్ళీ ఇండస్ట్రియల్ అవసరాలకే వాడాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఇట్లా వాడాలి, కానీ ఈ ల్యాండ్ కన్వర్షన్ ఏది హౌసింగ్ కి కన్వర్షన్ చేసేసుకొని మిగతా వాటికి కన్వర్షన్ చేసుకొని ఈ భూముల పర్పస్ ఏంటండి? ఇండస్ట్రియల్ అవసరాల కోసం 40-50 ఏళ్లుగా హైదరాబాద్ కోర్ ఏరియాలో ఇండస్ట్రియల్ అవసరాల కోసం ఇచ్చారు. ఎందుకు? ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, దాని ద్వారా అభివృద్ధి జరుగుతుందని, దాని ద్వారా గవర్నమెంట్ కి ట్యాక్స్ వస్తుందని కొంత ఉపయోగంగా లేవు. ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ? అక్కడ ఫార్మాసిటీ ఆందోళనలు చూస్తున్నాం కదా భూములకు సంబంధించి. మరి వాళ్ళకు ఇక్కడ 9,300 ఎకరాలు అవైలబుల్ గా ఉంది కదా, వాళ్ళకి ఇక్కడ భూములు కాంపన్సేట్ చేయొచ్చు కదా.
లేదు, ఇప్పుడు మొన్న రీసెంట్ గా చూసాం లగచర్లలో ల్యాండ్ అక్విజిషన్ చేస్తున్నారు కదా, మరి వాళ్ళకి ఇక్కడ భూములు కాంపన్సేట్ చేస్తారా ఇట్లా? ఈ ఆర్ఆర్ఆర్ బాధితులు ఉన్నారు, ఆర్ఆర్ఆర్ బాధితులకు ఇక్కడ ఈ భూములు కాంపన్సేట్ చేస్తాం. రీసెంట్ గా ఎక్కడ ఉన్నది, హెచ్సియు లో గ్రీన్ స్పేస్ గురించి మనం ఎంత పోరాటం జరిగింది, విద్యార్థుల పోరాటం ఎంత తీవ్రతరంగా దేశం దృష్టిని ఆకర్షించే విధంగా, దేశంలో అందరూ స్పందించే విధంగా హెచ్సియు భూముల పోరాటం జరిగింది. అది ఎందుకు? గ్రీన్ స్పేస్ కోసం కదా. ఈ పటాన్ చెరువు అయితేంది, పార్శ్వమైలారం అయితేంది, జీడిమెట్ల అయితేంది, నాచారం అయితేంది, ఇవన్నీ ఇండస్ట్రియల్ జోన్ లో కాలుష్యం ఇన్ని రోజులు కాపుపాటలు పడ్డాయి కదా. ఇప్పుడు ఈ భూములు ఏవైతే ఉన్నాయో ఇవి నిరుపయోగంగా ఉన్నాయని మీరు గుర్తించి వాటిని ఎఫెక్టివ్ గా వాడుకోదలిస్తే వీటిని గ్రీన్ స్పేసెస్ గా డిక్లేర్ చేయండి. పటాన్ చెరువులో 1100 చిల్లర ఎకరాలు ఏదైతే ఉందో దాంట్లో సగం గ్రీన్ స్పేస్ గా డిక్లేర్ చేసి ఎక్కువ పార్క్స్ పెట్టండి. హైదరాబాద్ కి ఇప్పుడు నీడ్ ఆఫ్ ది గ్లోబల్ వార్మింగ్ టైంలో కానీ, ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ కానీ లేదా కాలుష్యం బారిన పడుతున్న పరిస్థితుల దృష్టిలో పెట్టుకొని కానీ వీటిని గ్రీన్ స్పేస్ గా డిక్లేర్ చేయండి. సగం భూములు గ్రీన్ స్పేస్ గా డిక్లేర్ చేయండి, మిగతా సగం భూములు ఇప్పుడు రాబోయే ఇండస్ట్రియల్ అవసరాలకు ఉపయోగించండి. ఎందుకు ఈ పప్పు వెళ్ళాల 30% కి పంచడం? ఈ 30% కి ఎవరికి దక్కుతాయి భూములు? సురేష్ గారు, మీకు నాకు దక్కుతాయా ఇవి? కుకట్పల్లిలో మీరు నేను ఈ 20 ఎకరాలలో ఈ 9,600 రూపాయలు కట్టడానికి మీరు నేను సిద్ధంగా ఉంటే మీకు నాకు వస్తుందా, లేదా పల్లె రవికుమార్ గారికి వస్తుందా? రైట్, ఇప్పుడు మనకు స్టూడియోలో కూడా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పల్లె రవి గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి. గుడ్ మార్నింగ్ సురేష్. రవి గారు, ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే దాదాపు 9,000 చిల్లర ఎకరాలకు సంబంధించి ఏదైతే వారి యొక్క అన్యాయాలకి కట్టుబట్టాలని చూడడం, అది కూడా ఎస్ఆర్ఓలో 30%కి ఇవ్వాలని చూడడం, మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయిన సందర్భం, దానికి సంబంధించి మనం వార్త చూస్తున్నాం. ఎందుకు ఇలాంటి భూ స్కామ్లకు తెగదీస్తుంది అనుకోవాలి? సురేష్ గారు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచి చేస్తున్న పనుల్లో వాళ్ళ వేటల్లా డబ్బుల వేట. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దాన్ని ఇంకా డబ్బులు అది మామూలుగా కాదు, వేల కోట్లు లక్షల కోట్లు మనం చూసినాం. మూసీ ప్రక్షాళన పేరు మీద 1,50,000 కోట్లకు టెండర్ పెట్టిండు. దానికోసం ఆ 1,50,000 కోట్లు దండుకోవటం కోసం వేలాది మంది పేదల గుడిసెలు ఇండ్లు కూల్చడానికి కూడా, పేద మధ్యతరగతి కూల్చడానికి కూడా సాహసించి అసలు అంతటి దుస్సాహసానికి పాల్పడ్డారు. ఆఖరికి మొన్న వరదల్ని కూడా కాస్త ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసి ఆ వచ్చినటువంటి నీళ్లను కూడా ప్రజల మీదకి ఇళ్ల మీదకి వదిలేస్తారు. రాత్రికి గండిపేట గేట్లు తెరిచి, హిమాయత్ సాగర్ గేట్లు తెరిచి అంతా చేసినది. టీఆర్ఎస్ పార్టీ అప్రమత్తంగా ఉన్నది కాబట్టి ప్రజల్ని ఆ మూసీ ప్రక్షాళన పేరు మీద జరిగేటటువంటి కుట్రని ఎప్పటికప్పుడు అడ్డుకుంటే బాధ్యతల పక్షాన ఉంటే ఆ దోపిడీని ఆపగలిగినాం తాత్కాలికంగా. సరే, ఇక ముందెట్లుంటుందనేది వేరు, తాత్కాలికంగా అయితే ఆపగలిగినాం. అట్లనే లగచర్ల పేరు మీద ఇంకా రకరకాల పేర్ల మీద వచ్చినటువంటిది. ఇప్పుడు కొత్తగా ఏంటంటే హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫార్మేషన్ పాలసీ పేరు మీద హైదరాబాదులో కొన్ని దశాబ్దాలుగా హైదరాబాదులో ఇండస్ట్రీస్ కోసము అజామాబాద్ కానీ, నాచారం కానీ, మల్లాపూర్ కానీ, జీడిమెట్ల, బాలనగర్, చర్లపల్లి, ఇట్లా రకరకాల ఆటోనగర్, రకరకాల ప్లేసెస్లో దాదాపు 22 ప్లేసెస్ ఉన్నాయి హైదరాబాద్లో. ఆ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ అలాట్ చేసినటువంటి వాటిని ఏకంగా వీళ్ళు ఆ పాలసీ తీసుకొచ్చి, ఆ పాలసీని దాదాపు 9,292 ఎకరాలని టెండర్ పెట్టిండు. దేనికి? బయటికి ఆ ఇండస్ట్రియలిస్టులకి వాళ్ళకి ఏదో రెగ్యులరైజ్ చేసినట్టుగా అనేది కనిపిస్తుంది. కానీ వాళ్లతోటి లోపాయికారిగా ఒప్పందం కుదుర్చుకొని దాదాపు 9,000 ఎకరాల భూమిని, ఎంత నిజంగా కూడా ఒక పక్కనేమో హైదరాబాద్లో 1 ఎకరం వేలం వేస్తే ఎక్కడ 50 కోట్లకు తక్కువ లేకుండా ఉన్నది. మొన్ననే ఇదే కోకాపేట దగ్గర వేస్తే 170-180 కోట్లు 1 ఎకరం చొప్పున వచ్చింది. ఇక్కడ వేలం వేస్తున్నటువంటి ప్లేసులు ఏంటంటే సేమ్ అలా అంటే హాట్ కేక్ లాంటి సెంటర్స్ హైదరాబాద్లో. అవును, అటువంటిది ఇప్పుడు ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా ఉన్నది.
ఇలా ఆర్టీసీ క్రాస్ రోడ్, దాన్ని చాలామందికి తెలియదు. ఆజామాబాద్ అంటే ఎక్కడ ఉంటుంది అనుకుంటారు. ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్నటువంటి ప్లేసెస్ అదంతా కూడా ఏంటంటే ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా అంట. అటువంటి ప్లేసెస్, చర్లపల్లి, ఇవన్నీ ఏది కూడా ఇవాళ కనీసం మార్కెట్లో అమ్మితే వరస్ట్ కండిషన్లో ₹1,00,000 గజం, ₹1,00,000 గజం తక్కువ పోకుండా ఆ పైన ఉంటుంది. అవును, అటువంటి దాన్ని వాళ్ళ ఆ ₹1,00,000 ఉండేటువంటిది SRO రేట్సే. మామూలుగానే SRO రేట్స్ అంటే సబ్ రిజిస్ట్రేషన్ రికార్డ్స్ ప్రకారం ఉండేటువంటిది. అది రిజిస్ట్రేషన్ వాల్యూ అంటాం దాన్ని. SRO రేట్ అంటే చాలామంది కింద SRO అంటే అదేదో అనుకుంటారు. రిజిస్ట్రేషన్ వాల్యూ ఉండేటటువంటి వాల్యూ ప్రకారంగా ఉండేటువంటి అమౌంట్ అది ఉండేదే. దాదాపు మార్కెట్ ₹1,00,000 ఉంటే ఆడ 10,000 15,000 ఉంటుంది. అవును, బాలనగర్ చూస్తున్నాం ఎగ్జాంపుల్. బాలనగర్లో 157 ఎకరాలు ఉంది, SRO 27,000 ఎకరాలు ఉంది, 27,000 గజం ఉంది SRO. అక్కడ 30% అక్కడ ₹1,00,000 గజం వస్తుందా? అక్కడ ₹1,00,000 పైగా గజం ఉంటుంది, కానీ మార్కెట్ ఉంటుంది. మళ్ళీ ఆ 27,000లో 30%, 30% దాదాపు ₹9,000. ₹9,000 లోపే, 8,000 9,000 మధ్యన గజం చొప్పున వాళ్ళకి దారాదత్తం చేయటం. ఇట్లా ఈ విధంగా లెక్కేస్తే మొత్తం ఎంత అంటే వరస్ట్ కండిషన్లో మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ దాన్ని లెక్క ప్రకారంగా చెప్తుంది. వరస్ట్ కండిషన్లో 9,000 ఎకరాలు కాబట్టి ఎంత తక్కువ కమ్మినా కూడా 45-50 కోట్లు ఎకరం ఉంటుంది. దాదాపు 4.5 లక్షల నుంచి 5 లక్షల కోట్లకు ఈ వ్యవహారం ఈ చేతుల్లో మారుతుంది. దీంట్లో పెద్ద ఎత్తున అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నాం. ఇదే మరి ఎందుకు? అదే అంతకుముందుకు నిన్న కేటీఆర్ గారు మాట్లాడగానే మంత్రి శ్రీధర్ బాబు గారు ఓ ప్రెస్ మీట్ పెట్టి బుకాయిస్తూ మాట్లాడుతున్నాడు. మీరే చేసిరు, అది చేసిరు, ఏదో చెప్తున్నాడు. అయ్యా కరెక్టే శ్రీధర్ బాబు గారు, కొంచెం అన్ని రికార్డులు చెక్ చేసుకొని ఏదైనా మాట్లాడితే, మీరు కూడా సీనియర్ మంత్రి, 20 ఏళ్ళుగా ఎమ్మెల్యేగా ఒక లెజిస్లేచర్గా ఉన్నటువంటి వాళ్ళు ఒక్కసారి చెక్ చేసుకొని చేస్తే ఆ రోజు ఇచ్చినటువంటిది ఏంటి? జీవో ప్రకారంగా SRO వాల్యూ మీద 200% అంటే ఉదాహరణకు మీరు చెప్పినట్టే బాలనగరాన్ని ఎగ్జాంపుల్ ఒక చోట SRO వాల్యూ 27,000 ఉంటే 54,000 చొప్పున గజాన్ని రిజిస్ట్రేషన్ చేసింది. కానీ మీరేం చేసిండ్రు? దాన్ని జీవో ఇచ్చింది కూడా ఇప్పటికీ అదే జీవో ఉంది. మీరు చెప్పే జీవోనే ఉంది, చదవండి ఒకసారి. ఏముంది? మార్కెట్ SRO వాల్యూ ప్రకారంగా 200%. మరి మీరేం చేసిండ్రు? ఇవాళ కొత్తగా మళ్ళీ పాలసీ అని చెప్పేసి కమిటీ అని చెప్పి అదని చెప్పేసి రాత్రే 30% తగ్గించి, అంటే మేమేమో ఒకది ₹100 ఉంటే ఉదాహరణకి 200కి అయితే చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ పాలసీగా తీసుకొచ్చింది. మీరేమో దాన్ని ₹100 ఉంటే ₹30కే చేస్తామని చెప్పేసి తీసుకొచ్చాను. అంటే దీన్ని ఏమనాలండి? దోపిడీ కాకపోతే ఏంది? ఇంకొకటి మళ్ళీ అక్కడ అప్పుడు ఇచ్చింది కూడా ఏంది? ఆ జీవోలో చాలా స్పష్టంగా కేసీఆర్ గారి ప్రభుత్వంలో 50% ఇండస్ట్రీని యూటిలైజేషన్ కోసం, ఏది ఐటీ లాంటి దానికోసం. ఓకే, ఎందుకంటే మళ్ళీ ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ చేయాలి. ఐటీ కంపెనీస్ అటువంటివి పెడితే దానికి అవకాశం. రిమైనింగ్ 50% రెసిడెన్షియల్గా ఇచ్చింది. కానీ మీరేం చేసింది? ఇప్పుడు దాన్ని మొత్తంగా ఇష్టం వచ్చినట్టుగా మీరు ఇండస్ట్రీని పక్కకు పెట్టి మళ్ళీ కమర్షియల్గా మాల్స్ కట్టుకోవచ్చు, ఫంక్షన్ హాల్స్ కట్టుకోవచ్చు, ఇంకేదైనా కూడా పెట్టవచ్చు. మరి ఇంకా ఏంది ల్యాండ్ కన్వర్షన్? దేనికి అర్థం? మీరు దేనికోసం చేస్తున్నట్టు? అప్పటికే ఆల్రెడీ వాళ్ళకు ఒకసారి ఆ ఇండస్ట్రీస్కు ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఒక బెనిఫిట్ కింద వాళ్ళకు ఇచ్చినటువంటిది, ఒకసారి రాయితీ ఇచ్చినటువంటిదే. మళ్ళీ రెండోసారి కూడా వాళ్ళకు రాయితీ పేరు మీద కేవలం వాళ్ళ పేరు మీద వాళ్లకు చూపించి, వాళ్ళు ఏదో ఆ పేరు ఈ పేరు కేసులు ఆ కేసులు ఇదని చూపించి దాని పేరు మీద మీరు బాజాప్తా చేస్తున్నటువంటిది ఏంటంటే, దాని వెనక తెర వెనుక మీరు దాని వెనుక భూదందా ఇస్తున్నారు. భూ కుంభకోణం, ఇంతకంటే పెద్ద కుంభకోణం ఇంకేం ఉండదు. లక్షల కోట్లని వాళ్ళ చేతులు మారే దందాన్ని చాలా స్పష్టంగా మీకు లేదు అంటున్నారు కదా. నిన్న మా హరీష్ రావు గారు చాలా స్పష్టంగా చెప్పారు. అసెంబ్లీలో ప్రత్యేక అసెంబ్లీ పెట్టండి, అన్నీ మాట్లాడదాం.
మా పార్టీ తరఫున అన్ని అసెంబ్లీ పెట్టండి. ఇంత పెద్ద ఇంపార్టెంటు 9,000 హైదరాబాద్ లాంటి చోట ఒక ప్రభుత్వ కార్యాలయం కట్టాలన్నా, ఒక కాలేజో స్కూలో కట్టాలన్నా ల్యాండ్స్ లేవు. కానీ మీరు ఏకంగా 1000 ఎకరాలు దారాదత్తం చేసి దానికి ఇష్టం ఉన్నట్టుగా చేసి దానికి కదా అంత ఇంపార్టెంట్ చేసేటప్పుడు ఒక అసెంబ్లీలో చర్చించరా? లేకపోతే ఒక అఖిలపక్ష సమావేశం పెట్టి చర్చించరా? పెట్టండి, అఖిలపక్ష సమావేశం పెడతారా? లేదా ఇండస్ట్రియలిస్ట్తో పెట్టండి, ఇండస్ట్రియలిస్ట్ ఫెడరేషన్స్ తోటి, పార్టీలతోటి, మిగతా సంఘాలతోటి పెట్టండి. పెట్టి ఒక పాలసీని అడాప్ట్ చేయండి. రాత్రాత్రే వారం రోజుల్లో రాత్రాత్రి జీవో ఇస్తారు, వారం రోజుల్లో దరఖాస్తు అంటారు, 15 రోజుల్లో ఫైనల్ అంటే పెద్ద కుంభకోణం. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అప్రమత్తమైంది కాబట్టి ఇవాళ మా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు అప్రమత్తమై బయటికి తీసి మాట్లాడేది కాబట్టి ఇవాళ మీరు మాట్లాడుతున్నారు. లేకపోతే దీన్ని గూడుపుటానిలాగా క్లోజ్ దండుకోవాలని చూసిండు. రైట్, ఈ అంశాలు ఏదైతే 1000 ఎకరాలు ఎవరు కట్టబెట్టారన్నా ఏదైతే క్యాబినెట్లో చర్చ జరగాలి, అసెంబ్లీలో కూడా చర్చ జరగాలని చెప్పేసి ప్రధానంగా రవి గారు డిమాండ్ చేస్తున్నారు. ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తున్న వేదైన అంశాల గురించి కూడా మనం డీటెయిల్గా డిస్కషన్ చేద్దాం. రఘునందన్ గారు, ప్రధానంగా కొన్ని విషయాలు మనం గమనిస్తే ఏదైతే ల్యాండ్కి సంబంధించి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచుతామని చెప్పారు, వాల్యూస్ పెంచుతామన్నారు. అలాగే దీనికి సంబంధించి మరొక అంశం, కొన్ని అంశాలు ఏదైతే ఈ కేటాయింపులకు సంబంధించి కావచ్చు, లేకుంటే క్యాబినెట్లో చర్చ జరగాల్సినటువంటి అంశాలకు సంబంధించి నిన్న హరీష్ రావు గారు ప్రశ్నించినటువంటి సందర్భం. అవేవి జరగకుండా ఏకపక్షంగా ఈ నిర్ణయాలు తీసుకోవడం ఏంటని చెప్పేసి ప్రశ్నిస్తున్నటువంటి అంశం. ఇలాంటి నిర్ణయాల వెనకాల ఆంతర్యం ఏంటనుకోవాలి మనం? హరీష్ రావు గారు టు ద పాయింట్ 8 ప్రశ్నలు అడిగారు. ఆ 8 ప్రశ్నలకి ఇవాళ కానీ రేపు కానీ కేబినెట్ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఏ ఒక్కరు ప్రెస్ మీట్ పెట్టి సమాధానాలు చెప్పినా చాలా విషయాలు బహిర్గతమవుతాయి. ఎందుకు ఈ గూడు పుటాని అంటే వీళ్ళది ఫస్ట్ నుంచి గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి చేసే పనులన్నీ ఇలాంటివి. హెచ్సి భూముల విషయం అయితే ఏంటి, ఇది విషయం అయితే ఏంటి, మిగతావి అయితే ఏంటి, అన్నీ ఇలాంటివి. ఏ చర్చ జరగకుండా ఇంత పెద్ద నిర్ణయం. హైదరాబాద్ కోర్ సిటీలో ల్యాండ్ స్కేర్సిటీ, ఇప్పుడు ఒకవైపు హైడ్రా పేరిట కూల్చివేతలు జరుగుతున్నాయి కదా. కూల్చివేతలు జరుగుతున్నప్పుడు వాళ్ళు నిరాశ్రయులు అవుతున్నప్పుడు, వాళ్ళు బాధితులుగా ఉన్నప్పుడు మరి వాళ్ళకి ఇందులో పార్టిసిపేట్ చేసి ఈ 30% భూములు తీసుకునే అవకాశం వాళ్ళకు ఉంటుందా? ఇట్లాంటివి ఏమీ ఉండవు. ఈ లోపల దొంగలు ఊర్లు పంచుకున్నట్టు జరిగిపోవాలి ఇవన్నీ. అందుకోసం చేస్తున్నారు ఇంత పెద్ద నిర్ణయం. హైదరాబాద్ లాంటి మహానగరంలో దాదాపు 5 లక్షల కోట్ల విలువ చేసే భూముల విషయంలో ఇంత గూడు పుట్టి చేసినట్టు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? కేబినెట్ లో చర్చించవచ్చు. ఈ టైప్ ఆఫ్ పాలసీ తీసుకుంటున్నామని చెప్పేసి మాది ప్రజాపాలన అని మాటికి ముందు చెప్తుంటారు కదా. ప్రజల ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు, అసెంబ్లీలో చర్చించవచ్చు. మాట్లాడితే మాది ప్రజాస్వామ్యం, మాది రాజ్యాంగబద్ధం అని చెప్పేసి చెప్పుకుంటారు కదా. అసెంబ్లీలో చర్చించి ఒక అఖిలపక్ష కమిటీ వేసి దాని మీద నిర్ణయం తీసుకోవచ్చు కదా. కాదండి, ఇక్కడ హైదరాబాద్ లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గత 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని, హైదరాబాద్కి వచ్చిన ఇమేజ్ దృష్టిలో పెట్టుకొని, ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రవి గారు చెప్పినట్టు మనం లాస్ట్ టైం మనం చేసినప్పుడు 200% కి కన్వర్షన్, దట్ క్లాస్ 50% ఆఫ్ ల్యాండ్ షుడ్ బి ఇండస్ట్రియల్ అవసరాల కోసం అని చెప్పేసి పెట్టినారు. ఇప్పుడు అది 200% కాదండి, మీరు 500% పెట్టినా కూడా వర్కౌట్ అవుతుంది ఇది. ఎందుకంటే ఈ ల్యాండ్స్ అంత ప్రైమ్ ఏరియాలో ఉన్న ల్యాండ్స్. వీటికి మళ్ళీ ఇంకొకటి చూడండి, అందులో హెచ్ఎండిఏకి జిహెచ్ఎంసికి ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఇచ్చుడే అప్పనంగా 30% అని అంటే హెచ్ఎండిఏకి జిహెచ్ఎంసికి ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదని అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు రాష్ట్రాన్ని? అల్టిమేట్ గా ఏం చేద్దాం అనుకుంటున్నారంటే లూటీ. మళ్ళా వస్తారో రారో వీళ్ళకి తెలియదు. నడిపేదంతా సర్కార్ కాదు, వీళ్ళు సర్కస్ నడుపుతున్నారు. ఈ లోపు అంతా లూటీ చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న పలంగా 9,300 ఎకరాలు ఉన్నది కదా. ప్రతి ఒక్కరికి, హైదరాబాద్ లో నివసించే ప్రతి ఒక్కరికి తెలుసు, పటాన్ చెరువు పారిశ్రామిక వాడైతేంది, పాశమైలారం పారిశ్రామిక వాడైతేంది, మన రవికుమార్ అన్న చెప్పినట్టు
ఆజామాబాద్ పారిశ్రామిక వార్డు అయితేంది, మల్లాపూర్ అయితేంది, ఈ నాచారం, జీడిమెట్ల, ఇవన్నిట్లో కాలుష్యం ఎంత ఉందో ఈ ఎస్టిపి ప్రాపర్ ఎస్టిపి యూటిలైజేషన్ జరగక కాలుష్యం ఎంత ఉందో, ఆ చుట్టుపక్కల ఏరియాలలో ఉన్న పరిస్థితులు ఎంత ఉందో తెలుసు. ఈ ఏరియాల్లో ఇప్పుడు గుర్తించింది కదా 9,300 ఎకరాల ల్యాండ్ ఉందని. వీటికి ఇక్కడ 100 ఎకరాలు లేదా 150 ఎకరాలు ఈ గ్రీన్ స్పేస్ కి, గ్రీన్ పార్కులకు కేటాయించేసి అవి ఇమ్మీడియట్ గా డెవలప్మెంట్ చేయండి, ఇమ్మీడియట్ గా ఎకో పార్కులు డెవలప్మెంట్ చేయండి. ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్లేసుల్లో ఇండస్ట్రియల్ అవసరాలకు 50% రిజర్వ్ చేయండి. ఇండస్ట్రియల్ అవసరాలకు 50% రిజర్వ్ చేసి మిగతాది 400% పెట్టండి. మీరు SRO వాల్యూలో 400% పెట్టండి. రాష్ట్ర ప్రభుత్వ అవసరాలు తీరుతాయి, ఖజానాకు సొమ్ము సమకూరుతుంది, మన పర్పస్ కూడా సర్వ్ అవుతుంది. ఇవి ఇట్లా కాకుండా మీ ఇష్టం వచ్చినట్టు ఇచ్చేసేస్తామంటే ఏ డిస్కషన్ లేకుండా, ఏ డిబేట్ లేకుండా, ఏ డిస్కషన్ లేకుండా, ఒక నిర్ణయం అంటూ ఏది జరగకుండా లోపల దొంగలు ఊర్లు మంచుకున్నట్టు ఇచ్చేస్తున్నారు ఇదంతా. ఇంకోటి, హౌసింగ్ ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్స్ జరుగుతున్నాయి కదా, RRR బాధితులు చూస్తున్నాము, ఇక్కడ లగచర్లలో బాధితులను చూస్తున్నాము. ఇండస్ట్రీ అవసరాలు ఎంత ఇంపార్టెంట్ అని అంటే, ఫార్మాసిటీ అనేది ఒక యూనిక్ ప్రాజెక్ట్ అండి. ఫార్మాసిటీ ప్రాజెక్ట్ తీసుకొస్తే దాంట్లో వచ్చే ఉపాధి అవకాశాలు ఎంత, దాంట్లో వచ్చే రెవెన్యూ ఎంత, దాంట్లో వచ్చే ఇదెంత, అక్కడ రైతులందరినీ ఒప్పించేసి తీసుకొస్తే దాంట్లో రియల్ ఎస్టేట్ దందా ఒక 4th సిటీ అని చెప్పేసి స్టార్ట్ చేశారు. ఆ ఫార్మాసిటీ యాజ్ ఈజ్ గా కనుక ఇంప్లిమెంట్ అయ్యింటే ఇవాళ హైదరాబాద్ అనేది ఒక గ్లోబల్ లో ఫార్మాకి హబ్ కదా. అక్కడ జనరేట్ అయ్యే రెవెన్యూ ఎంత ఉపయోగపడేది. రోజుకు రాష్ట్ర ఆదాయం ఇట్లాంటి పిచ్చి చర్యల వల్ల రోజుకి రాష్ట్ర ఆదాయం పడిపోతుంటే మళ్ళీ మీదికెళ్ళి ఉన్న ప్రభుత్వ ఆస్తులను ఇట్లా అప్పనంగా అమ్ముకుంటుంటే ఏంటి రాష్ట్ర పరిస్థితి ఏంటి? రైట్. రవి గారు, ప్రధానంగా చూసుకున్నట్లయితే మాజీ మంత్రి హరీష్ రావు గారు కూడా ఏదైతే మంత్రి స్పందించినటువంటి తీరుకు సంబంధించి శ్రీధర్ బాబుకు సంబంధించి ఒక సవాల్ చేశారు. బహిరంగంగా చర్చకు సిద్ధమా ఈ అంశాలకు సంబంధించి అని చెప్పి సవాల్ చేశారు. ఆ సవాల్కు శ్రీధర్ బాబు స్పందిస్తారా, లేకుంటే ఇంకా వేరే ఏ మంత్రులైనా స్పందిస్తారా అనుకోవాలా మనం కూడా? సురేష్ గారు, శ్రీధర్ బాబు గారు స్పందిస్తారని అయితే నేను అనుకుంటాను. ఎందుకంటే ఆల్రెడీ బుకాయించింది ఆయన. ఇక కొత్తగా ఏదో స్పందించి హరీష్ రావు గారు సంధించినటువంటి 8 ప్రశ్నలకు హేతుబద్ధంగా, ధర్మబద్ధంగా సమాధానం చెప్పి ఇది పొరపాటు జరిగిందని చెప్పేసి ఒప్పుకుంటాడని అయితే నేను అనుకుంటాను. ఎందుకంటే పాపం శ్రీధర్ బాబు గారు ఆ శాఖ మంత్రిగా, ఇండస్ట్రీస్ మినిస్టర్గా ఆయన ఉన్నది కాబట్టి ఆయన మాట్లాడిస్తున్నారు. IT ఇండస్ట్రీస్ కామర్స్ మంత్రి కాబట్టి ఆయన ముందు పెట్టి మాట్లాడిస్తాను. కానీ దాని వెనుక ఉన్నటువంటి నడిపిస్తున్నటువంటి వాళ్ళు ఎవరు? అంతా ఓపెన్ తెలుసు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. సింపుల్ అది. రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడమంటే శ్రీధర్ బాబు గారు అది మాట్లాడతారు. హరీష్ రావు గారు చాలా స్పష్టంగా అడిగిండు. 8 ప్రశ్నలు అడిగిండు. ఒకటి, ఫస్ట్ TGIIC ఒక రేట్ ఫిక్స్ చేస్తుంది. SRO వాల్యూ అనేది పక్కకు పెట్టాడు. కామన్ మ్యాన్ మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఆ ల్యాండ్ ఎవరిది? అది నోడల్ ఏజెన్సీ ఎవరు? IICనే కదా, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషనే కదా, అంతే కదా. మరి దానికి ఒక రేట్ ఉంటుంది. ప్రతి దానికి కూడా అది అమ్మేటప్పుడు కానీ, లేకపోతే ల్యాండ్ అలాట్మెంట్ అప్పుడు కానీ ఇంకో దగ్గర ఓ పాలసీ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి రేట్ ఒకటి ఉన్నది, IIC రేట్ ఉన్నది, TGIIC ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేట్ ఉంటుంది. ఆ రేటుని ఎందుకు పక్కకు పెట్టిండ్రు? ఆ రేటుని ఎందుకు పరిగణలోకి తీసుకు? అదే కదా ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటిది. నోడల్ ఏజెన్సీస్ తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్. మరి దాని రేటును తీసుకోకుండా SROని ఎందుకు తీసుకున్నారు? మరి SRO తీసుకున్నప్పుడు 30% ఇచ్చుడేంది? SRO అనేది మార్కెట్ రేటుకు 4-5 రెట్లు తక్కువగా ఉంటుంది. అది ఓపెన్ ఫ్యాక్ట్, అందరికీ తెలుసు. ఇవాళ ₹1,00,000 ఎకరం ₹1,00,000 గజం ఉంటే 10-12 వేలు ఉంటుంది. 2 లక్షల గజం ఉంటే మనం ఇక్కడ చూస్తున్నాం కదా, గవర్నమెంట్ 170 కోట్లకు ఎకరం అమ్మింది కాంగ్రెస్ సర్కార్. అది మొన్ననే ఈ నెలలోనే, అక్టోబర్ నెలలోనే 170 కోట్లకు ఎకరం అమ్మింది హైదరాబాద్లో, మన కోకాపేట అక్కడ అంటే 170 కోట్లకు ఎకరం అంటే గజం ఎంత ఉన్నట్టు?
టెంటేటివ్గా లెక్కేసుకోండి. అంటే 3 లక్షలకు పైగా గజం ఉన్నట్టు. మరి ఎస్ఆర్ఓ వాల్యూ ఎంత ఉంటుందో ఒకసారి చెక్ చేయండి. అంటే ఎస్ఆర్ఓ వాల్యూ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సరే, వేరియస్ ఫ్యాక్టర్స్, వేరియస్ రీజన్స్ ఉంటాయి. కానీ దాంట్లో కూడా ఆ ఉద్దేశంతో కేసీఆర్ గారు గవర్నమెంట్ ఈ పాలసీ తెచ్చినప్పుడు వీటికి సంబంధించినటువంటి వాళ్ళు రెగ్యులరేషన్ ఇంకేదైనా పరిస్థితుల్లో వాటి కూడా ఎందుకు తీసుకొచ్చినారు అప్పుడు వాళ్ళు చెప్పేటటువంటిది తీసుకొచ్చింది దేనికోసం? కేసీఆర్ గారు 2023లో తీసుకొచ్చినటువంటి జీవోలు ఏవో చదువుతున్నారు కదా, చెప్తున్నారు కదా, ఆ జీవోలు తీసుకురావడంలో ఉద్దేశం ఏంది, ఎందుకు తీసుకొచ్చిండ్రు? హైదరాబాద్ నగరం నడిబొడ్డు ఒకప్పుడు ఇండస్ట్రీస్ పెట్టినప్పుడు అటు ఒక స్కాటర్డ్గా ఉండేది, కొంచెం దూరంగా ఉండేది. ఇవాళ నగరం నడిబొడ్డు అయినది వాటి కాలనీల మధ్యన నివాసిత ప్రాంతాల మధ్యన వచ్చింది. కాబట్టి కాలుష్యకారక ఇండస్ట్రీస్ వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వాటిని ఓన్లీ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ని షిఫ్ట్ చేయాలి. షిఫ్ట్ చేసి ఆ ప్లేస్లో ఏంది ఒక 50% ఏమో ఐటీ, మళ్ళీ ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ దెబ్బతీయొద్దు, ఎంప్లాయబిలిటీని దెబ్బతీయొద్దు, ఎంప్లాయబిలిటీని ప్రొటెక్ట్ చేయాలి. కాబట్టి ఉద్యోగ అవకాశాలని ఐటీ ఇండస్ట్రీస్, ఎందుకంటే నాన్ పొల్యూటెడ్ ఐటీ కంపెనీస్కు 50% ఉపయోగించేటట్టుగా, మిగిలినటువంటి 50% నివాసిత ప్రాంతాలకి ఉండేటట్టుగా ఇచ్చింది. ఇవాళ మీరు చేస్తున్న పని మళ్ళీ అది కూడా ఉన్న రేటుకు ఎస్ఆర్ఓ వాల్యూకి 200% తప్పనిసరిగా అట్లయితేనని చెప్పారు. ఇవాళ మీరు చేస్తున్న పని ఏంది? ఏమీ లేదు, స్ట్రేట్ అవే ఇది కంపెనీ తీసేసి మీ ఇష్టం ఉన్న వ్యాపారం చేసుకోండి, లేఅవుట్ చేసుకోండి, లేకపోతే ఇంకో ఫంక్షన్ హాల్ పెట్టుకోండి, మాల్స్ పెట్టుకోండి, ఇంకో కమర్షియల్ యాక్టివిటీ చేసుకోండి అని చెప్పేసి అంటే ఏంటి ఇవ్వాలి. అంటే హైదరాబాద్ లాంటి చోట ఇవాళ ల్యాండ్కు ఎంత సమస్య ఉన్నదంటే, ఒక హాస్పిటల్ కట్టాలంటే ల్యాండ్ లేదు, ఒక స్కూల్కు కట్టాలంటే ల్యాండ్ లేదు, గవర్నమెంట్ ఆఫీసులకు ల్యాండ్ లేదు, మీకు అదే వీకర్స్ కోసం డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం ల్యాండ్ లేక ఎంత ఇబ్బంది పడ్డదో గడిచిన 9 నెలల కేసీఆర్ తెలుసు. ఇంకా నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, హైదరాబాద్లో 60 నుంచి 70 రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలు ఉన్నాయి. కాన్స్టిట్యున్సీకి ఒకటి, ఎస్సీఓటీ, ఎస్టీఓటీ, మైనార్టీ, బీసీ, ఇట్లా యావరేజ్గా జిహెచ్ఎంసీ పరిధిలో నియోజకవర్గానికి 2-3 చొప్పున దాదాపు 60-70 రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలు ఉన్నాయి. కానీ ఎక్కడున్నాయి, ఎక్కడ నడుస్తున్నాయి? ప్లేస్ లేక, బిల్డింగ్ కట్టే అవకాశం లేక, ఎక్కడో ఫార్ అవే. ఉదాహరణ పేరుకి చాంద్రాయణ గుట్ట అని ఉంటుంది, ఎక్కడో తుర్కయంజాల్లో ఉంటుంది. ఇంకోటి చార్మినార్ అని ఉంటుంది, ఎక్కడో షాద్నగర్లో ఉంటుంది. ప్లేస్ లేక అవుతుంది. మరి వాళ్ళ ఈ ల్యాండ్ని, ఈ 9,000 ఎకరాల చిల్లర ఉన్నటువంటి భూమిని మీరు గవర్నమెంటే వెనక్కి తీసుకొని ఆ ప్లేస్లలో ఇదే గురుకుల పాఠశాలలు కట్టండి. బిల్డింగ్స్ నియోజకవర్గానికి ఒక్కొక్క గురుకుల పాఠశాలకు బిల్డింగ్ ఇవ్వండి. హాస్పిటల్ 5-4 హాస్పిటల్స్ కడితే ఒక్కొక్కటి 1000 బెడ్ టిమ్స్ హాస్పిటల్స్. ఇవాళ ప్లేస్ లేక వాటిని ఏం చేసిండ్రు? హైదరాబాద్లో ఎల్బీ నగర్లో దిల్సునగర్ కట్టాల్సిన దాన్ని కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ని షిఫ్ట్ చేసి అక్కడ 23 ఎకరాల హాస్పిటల్ కట్టిండు. ఇక్కడ మన సనత్ నగర్లో ఎర్రగడ్డలో ఒక ఆల్రెడీ ఉన్నటువంటి హాస్పిటల్ కొంత భాగం తీసుకొని కట్టిండు. అక్కడ టిమ్స్ మన ఆల్వాల్లో ఇంకోటి. ఇవాళ మీరు చెప్పారు కదా ఉస్మానియా హాస్పిటల్ మార్చడానికి కట్టడానికి కొత్త కదా అంటానికి ఎక్కడ కడుతున్నారండి? ఎక్కడ మీరు ప్రతిపాదన తెచ్చింది కదా, ఎక్కడ కడుతున్నారు రేవంత్ రెడ్డి గారు? గోషామహల్ స్టేడియంలో కడుతున్నారు. అంటే గోషామహల్ స్టేడియం అక్కర్లేదా? ఆ స్టేడియంని తీసేస్తే అంటే ఎందుకు అంటే హాస్పిటల్ కట్టాల్సిందే కానీ స్టేడియం ఉండాల్సిందే. ఎందుకంటే బ్రీతింగ్ స్పేస్ అండి, ఆక్సిజన్ లాంటిది బ్రీతింగ్ స్పేస్. హైదరాబాద్ 1 కోటి జనాభాలో ఇక్కడ ఈ 1 కోటి జనాభాకు అనుగుణంగా వాహనం వచ్చేటటువంటి ఎయిర్ పొల్యూషన్ కానీ, వాహనాల కాలుష్యం కానీ, రకరకాల కాలుష్యం కానీ, సౌండ్ పొల్యూషన్, వీటన్నిటిని కూడా ఫేస్ చేయడానికి ఒక బ్రీతింగ్ స్పేస్ కావాలి, ఆక్సిజన్ ప్రొవైడ్ చేసేటువంటి సెంటర్స్ కావాలి. ఇవన్నీ వాటన్నిటిని ఓపెన్ స్పేసెస్ అన్నిటిని ఖాళీ జాగాలన్నిటిని మనం అమ్మేసుకొని ఇష్టమున్నట్టుగా వాళ్ళ కమర్షియల్ యాక్టివిటీకి ఇచ్చేసి ఇవాళ రేపు బ్రీతింగ్ స్పేసెస్ లేకుండా అంటే భవిష్యత్తులో హైదరాబాద్ ఎటువైపు పోతుంది? ఇవాళ ఢిల్లీ ఎంత ఇబ్బంది పడుతున్నది. ఒకవైపున మనం ఎస్సీయుని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దాన్ని ఆల్రెడీ మింగేయాలని చూస్తుంది. విద్యార్థి లోకం తిరగబడ్డది కాబట్టి, టీఆర్ఎస్ పార్టీ అండగా నిలబడింది కాబట్టి కోర్టులు ఇది తప్పు అని చెప్పేసి కోర్టులు చెప్పినాయి కాబట్టి సుప్రీంకోర్టు ఏకంగా సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది కాబట్టి వాళ్ళ దాన్ని కాపాడుకోగలిగినాం. లేకపోతే వీళ్ళ దౌర్జన్యానికి, వీళ్ళ దాష్టికానికి ఎప్పుడో అదే అయిపోయేది. 400 ఎకరాలు ఇట్లా ప్రతి ప్లేస్ను కూడా ఇవాళ
ఆఖరికి వదలకుండా అది అయిపోయింది కదా అక్కడ అడ్డుకోగలిగినాము, ఎక్కడ అడ్డుకుంటే ఇంకోటి ప్రత్యామ్నాయంగా ఇవాళ దీంట్లో మీద పడ్డారు. ఇవాళ నిజంగా మీకు ఉంటే ఇంత కీలకమైనటువంటి అంశం మీద ఇవాళ దాదాపు మార్కెట్ వాల్యూ ఎన్ని తొండి మాటలు మాట్లాడండి, ఎన్ని లంగ మాటలు మాట్లాడండి, ఇవాళ మార్కెట్ వాల్యూ ఆ 9,000 ఎకరాల భూమి విలువ 5 లక్షల కోట్లు ఉంటుంది. రైట్. ఆ 5 లక్షల కోట్లకు భూమిని మీరు ఏకంగా అప్పనంగా భవిష్యత్ తరాలకి ప్రజల పబ్లిక్ యూటిలిటీస్ లేకుండా చేస్తూ ఇష్టం ఉన్నట్టుగా చేస్తుందంటే కనీసం దాని మధ్య చర్చ జరగదా? మేము ప్రజాపాలన అంటున్నారు కదా, ఎందుకు చర్చించారు? ఓ అఖిలపక్ష సమావేశం పెట్టండి, ఇది మా పాలసీ, దీనికోసం అని చెప్పండి, ఒప్పించండి, మెప్పించండి, చెప్పండి, పారదర్శకంగా ఉండండి, అసెంబ్లీలో పెట్టండి, స్పెషల్ సెషన్ పెట్టండి, మీకు అవసరం ఉన్నప్పుడల్లా అసెంబ్లీలో పెట్టి ఏది పడుతుంది మాట్లాడారు కదా, ఇవాళ ఎందుకు పెట్టండి, ఇది పెట్టండి, ఇదే అంశంలో ఒక 4 రోజులు స్పెషల్ సెషన్ పెట్టి అన్ని పార్టీలతో మాట్లాడించండి. ఆ ఇండస్ట్రియల్ ఫెడరేషన్స్ కూడా ఉన్నాయి, ఇండస్ట్రీ ఓనర్స్ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, దాని విక్టిమ్స్ ఉన్నారు, అందరితోటి కూడా ఓ సమావేశం పెట్టి అభిప్రాయం సేకరణ చేయండి. దానికి అనుగుణంగా పాలసీ రావాలి. కానీ ఇష్టం ఉన్నట్టుగా మాకు ప్రజలు అధికారం ఇచ్చారు కదా అని మీకు ఇచ్చిన అధికారం 5 సంవత్సరాలకే ఎల్లకాలం ఇవ్వలే. అది కూడా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగానికి లోబడి మీరు పరిపాలన చేయడం కోసం ఇచ్చారు. కానీ ఇష్టానుసారంగా మీరు అప్పనంగా కోటానికి మీకు అధికారం ఇవ్వలే. రైట్ అండి. డిస్కషన్ రఘునందన్ గారు, ప్రధానంగా ఏదైతే బీసీ రిజర్వేషన్ సంబంధించి ప్రధానంగా ఇప్పుడు పెద్ద ఎత్తున గందరగోళం నెలకొన్నటువంటి అంశం, ప్రధానంగా స్థానిక సంస్థలకు సంబంధించి కావచ్చు, లేకుంటే ఏదైతే కామరెడ్డి డిక్లరేషన్ కావచ్చు, ఈ అంశాల పార్టీ తూట్టుపొడుస్తున్నటువంటి సందర్భం. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ సంబంధించి స్థానిక ఎన్నికలకు పోవడానికి ఖచ్చితంగా 42% రిజర్వేషన్ తోటి వెళ్ళాలని చెప్పేసి బీసీ సంఘాలు కావచ్చు, ఏదైతే మిగతా పార్టీలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ప్రధానంగా డిమాండ్ చేస్తూ స్ట్రైక్ చేస్తున్నటువంటి అంశం. దీనికి సంబంధించి మీ అభిప్రాయం చెప్పండి. నిన్న ఇచ్చిన జీవో ప్రకారం చూడండి, వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వమే డైరెక్ట్ గా ఒప్పుకుంటుంది మా 2024 కులగణన సర్వేకి చట్టబద్ధత లేదు అని. లేకపోతే లేటెస్ట్ డేటా ఉన్నప్పుడు SC/ST రిజర్వేషన్లు ఆ డేటా ఎందుకు కన్సిడర్ చేయరు? SC/ST డేటా ఉన్నప్పుడు ఓన్లీ సర్పంచ్లు చూడండి, మళ్ళీ వార్డు మెంబర్లకు కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే ఆర్టికల్ 243 ప్రకారం సవరణ ప్రకారం SC/STలకు జనాభా నిష్పత్తి ప్రకారం స్థానిక సంస్థల రిజర్వేషన్లు, గ్రామ పంచాయతీ రిజర్వేషన్లు దక్కాలి. జనాభా దామాష ప్రకారం చట్టబద్ధమైన జనాభా దామాష ప్రకారం దక్కాలి అనుకున్నప్పుడు ఏ డేటాను తీసుకోవాల్సింది ఏదైతే రాజ్యాంగ ప్రకారం చట్టబద్ధత ఉన్న డేటా ఉందో అదే తీసుకోవాలి. అదేది సెన్సస్ 2011 2011 డేటా ప్రకారం తీసుకొని చేస్తే సరిపోతుంది అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. మిగతా వాటికి మళ్ళీ ఎందుకు 2024 డేటా తీసుకుంటున్నారు అంటే 2011 తర్వాత పెరిగిన SC/ST జనాభా నష్టపోయిన పర్వాలేదు అని అనుకుంటున్నారా? ఈ గందరగోళం అంతా క్రియేట్ చేసి మళ్ళీ ఎవరో కోర్టుకు పోతారు, మళ్ళీ వాయిదా పడాలి అని చెప్పేసి కనుక ఊహిస్తున్నారా? ఇది చిత్తశుద్ధి లేని వ్యవహారం. ఇదంతా డైరెక్ట్ గా చేసేటట్టుంటే మనం ఇంతకుముందే డిస్కస్ చేస్తున్నాం. రాహుల్ గాంధీ అనే అతను లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఇన్ పార్లమెంట్, లోక్సభలో ప్రతిపక్షాలకు మంచి బలం ఉన్నది. బీజేపీ బీసీ నినాదంతోనే ఉన్నది. పార్లమెంట్ లో మాట్లాడితే 1-2 రోజుల్లో తేలిపోయే అంశం ఇది. రాజ్యాంగ సవరణ చేసేసేయచ్చు, 42% బీసీ రిజర్వేషన్లు రాజ్యాంగ పరంగా సవరణ చేసి మరి ఇచ్చేయచ్చు. ఎందుకు ఇవ్వట్లేరా అంటే చిత్తశుద్ధి లేదు. వీళ్ళ పరిధిలో లేని అంశాన్ని వీళ్ళు ఎంత నమ్మబలికి ఇస్తారు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి కులగణన ఏ పర్పస్ లో ఈ గణన అంతా చేయొచ్చు, కులగణన కానీ లేకపోతే సెన్సస్ కానీ ఏ పరంగా చేయొచ్చు అంటే రాష్ట్ర ప్రభుత్వం పథకాలను రూపొందించుకోవడానికి లేకపోతే రాష్ట్ర ప్రభుత్వంలో పాలసీని డిసైడ్ చేసుకోవచ్చు, ఆ డేటాని యూజ్ చేసుకోవచ్చు. అంతేగాని దాన్ని డైరెక్ట్ గా ఈ సెన్సస్ కి రిజర్వేషన్స్ కి అట్రిబ్యూట్ చేయలేము అనేది క్లియర్ గా ఉంది.
దీన్ని ఇది తెలిసిన తర్వాత కూడా వీళ్ళు 120 ఏళ్ళ చరిత్ర ఉన్న పార్టీ అని చెప్పుకుంటారు కదా, ఈ మాత్రం తెలియదా? రైట్ ఈ అండి. మాత్రం ఏ రిజర్వేషన్లు ఎవరు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎవరి పరిధిలో ఉంటాయి? పార్లమెంట్ సెషన్ లో పార్లమెంట్ స్తంభింప చేయగలిగిన 99 ఎంపీలు ఉన్నారు కదా. బీజేపీకి 8 మంది ఎంపీలు, కాంగ్రెస్ కి ఇక్కడ మన రాష్ట్ర చేసేసి పోరాటం చేస్తే ఈ ఈ ఈ 42% మీదనే పోరాటం చేస్తే ఉప ఎన్నికలకు పోతే దేశం మొత్తం ఇటు చూడదా? వీళ్ళ ఈ తొండాటలన్నీ ఆడాల్సిన అవసరం ఏముంది? డైరెక్ట్ గా స్ట్రేట్ అవే 42% రిజర్వేషన్ డిస్కషన్ పాయింట్ కదా. ఇక్కడ ప్రస్తుతానికైతే బీజేపీకి నంబర్స్ అయితే చాలా ఇంపార్టెంట్ కదా. ఈ 8 మంది రాజీనామా చేస్తామని అంటే బీజేపీ ఎందుకు ఒప్పుకోదు? ఈ 8 మంది రాజీనామా చేస్తామంటే కాంగ్రెస్ ఎందుకు పార్లమెంట్ లో చర్చ పట్టుపట్టదు? ఇదంతా చిత్తశుద్ధి లేని వ్యవహారమే. మళ్ళా ఇప్పుడు చూడండి, ఇది వార్డు మెంబర్లకి 2024 కులగణన డేటా తీసుకుంటారంట. సర్పంచ్లకి బీసీ రిజర్వేషన్ కి 2024 డేటా తీసుకుంటారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ కి 2011 డేటా తీసుకుంటారు. ఇక ఇదంతా గందరగోళంగా ఎందుకు? మొత్తం నీకు కులగణన డేటా చట్టబద్ధం, రాజ్యాంగబద్ధం అని చెప్పేసి నీకు అంత కాన్ఫిడెంట్ గా ఉంటే ఇంత ఖర్చు పెట్టి మొత్తం దాన్నే తీసుకోవచ్చు కదా. ఎందుకంటే వాళ్ళకు కూడా క్లియర్ గా తెలుసు ఇది కోర్టులో నిలవదు. ఎందుకంటే ఆ డేటా మీదనే కదా వీళ్ళు తీసుకుపోయి ఒక జీవో ఇచ్చినా, తీర్మానం చేసినా, ఇవన్నీ చేసినా సుప్రీంకోర్టు కొట్టేసే కదా. దాని ప్రకారం క్లియర్ గా ఉన్నది ఆడ. ఈ డొంక తిరుగుడు అంతా చేయొద్దండి. వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిరో, కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్ వీళ్ళు ఇస్తామన్నారు. వీళ్ళ పరిధిలో లేదు, వీళ్ళ పార్లమెంట్ లో మాట్లాడతలేరు, పార్లమెంట్ లో పట్టుబడతలేరు. దాని గురించి తేలిపోయింది. మిగతా అంశాల పరిస్థితి ఏంది? మిగతావి ఏంది? ఫండ్స్ ఇప్పుడు బడ్జెట్ ఇస్తామన్న, బీసీలకు ఇస్తామన్న బడ్జెట్ ఏమైంది? వాటికి ఎవరు ఆపుతున్నారు? వాటికి ఏ అడ్డంకి లేదు కదా. ఇట్లాంటి రాజ్యాంగపరమైన చిక్కులు ఏం లేవు కదా. డైరెక్ట్ గా స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల్సిందే కదా. అవేవి లేవు. గురుకులాలండి, బీసీ గురుకులాలు కానీ మొత్తం 1200కు పైగా గురుకుల రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టుకుంటే వాటిని పట్టించుకునే దిక్కు లేదు. పిల్లలు బలవమంటారు. ఆ పిల్లల తల్లిదండ్రులు ఓట్లేస్తేనే కదా మీరు గెలిచింది. రూరల్లో గెలిచింది ఆ పిల్లల తల్లిదండ్రులు. మీరు ఆ పిల్లల తల్లిదండ్రులకే కదా ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చేసి, ఇష్టం వచ్చిన నోటికి ఏది వస్తుంది, తులం బంగారం చెప్పిర్రు, దళిత బంధు 12 లక్షలు చెప్పిర్రు, బీసీ బంధు, ఇండ్లు, ఇష్టం ఏది నోటికి ఏది వస్తా అని చెప్పారు గెలవనీకి. ఎవరు కనిపిస్తా వాళ్ళని వాడుకున్నారు. ఈ ఉద్యమకారులు అని చెప్పేసి వాళ్ళు వాడనోళ్ళు అంటూ ఎవ్వరు లేరు. కానీ ఈ దోకా క్లియర్ గా కనిపిస్తున్నది కదా. పిల్లలు రోజుకు అవస్థ పడుతున్నారు కదా. బీసీ గురుకులాల్లో కనీసం నాణ్యమైన ఫుడ్ పెట్టలేని దుస్థితి ఉన్నది. మీదికెళ్ళి ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి. రైట్ అండి. అనేక హామీలు ఇచ్చారా, ఏదైతే అలవిగానే హామీలు అనుకోవచ్చు. ప్రధానంగా కులాల వారీగా కూడా చాలా హామీలు ఇచ్చారు. అవన్నీ కూడా ఎక్కడ కూడా అమలు అవుతున్నటువంటి పరిస్థితి కనబడట్లేదని చెప్పేసి, అయితే బీసీకి సంబంధించి రిజర్వేషన్ సంబంధించి రవి గారు ప్రధానంగా చూసుకున్నట్లయితే 46 జీవో కావచ్చు, రిజర్వేషన్ల ప్రాతిపదికన కావచ్చు, ఏదైతే సర్పంచులకు ఒక రకంగా, వార్డు సభ్యులకు ఒక రకంగా, మళ్ళీ ఇందులో 2024 ఒక లెక్కల ప్రకారం, 2011 లెక్కల ప్రకారం ఎందుకు ఇంత వ్యత్యాసం? ఎందుకు ఈ లెక్కల తడబాటు అనుకోవాలి? ఎవరి సలహాల ప్రకారం వీళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు అనుకోవాలి? ఏంటి అసలు? సురేష్ గారు, కాంగ్రెస్ ఏదో ఇదంతా తెలియక తడబాటు, ఇదంతా పొరపాట్లు చేస్తుందని నేను అనుకోను. వాళ్ళే ఇప్పుడు అవసరం వచ్చినప్పుడల్లా, సందర్భం వచ్చినప్పుడల్లా చెప్తుంటారు, మాకు 75 ఏళ్ళ అనుభవం ఉన్నది, 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ అని చెప్పేసి చెప్తుంటారు ప్రజలకి. నిజమే, 75 ఏళ్ళ అనుభవం అంటే ప్రజల్ని మోసం చేయటంలా, అవకాశం సందర్భం వచ్చినప్పుడల్లా ప్రజల్ని వంచడం, ఆ మోసాన్ని వంచన ఎప్పటికప్పుడు కొత్త రూపంలో నయవంచన చేయబడము వాళ్లకు 75 ఏళ్ళుగా ఆరితేరిపోయింది. ఓకే, లేకపోతే బీసీ ఎంత మోసం అండి, మోసానికి వంచనకి పరాకాష్ట. ఇవాళ బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటిది జీవో 46 అన్నది వంచనకి, నయవంచనకి పరాకాష్టంగా ముందే
వీళ్లకు తెలుసు ఇది సాధ్యం కాదు, అయ్యే పని కాదు. ఇది రాజ్యాంగ సవరణ చేస్తే తప్ప, పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేసి 9th షెడ్యూల్లో చేరిస్తే తప్ప ఇది నిలబడదు అనేది వాళ్ళకు తెలుసు. కానీ తెలిసి కూడా తెలియక చేస్తేనే పొరపాటు అవుతుంది. కానీ తెలిసి ప్రజలకి పదే చెప్పడం అంటే మోసం, ద్రోహం, వంచన, అంతకు మించి ఇంకేది కాదు. అధికారికంగా చెప్పిండ్రు. వాళ్ళు చెప్తున్నా కూడా ఆ రోజు నుంచి మేము చెప్తున్నాం. ఓ తెలంగాణ ఉద్యమకారులుగా, ఓ బీసీ బిడ్డలుగా, బీఆర్ఎస్ పార్టీగా చాలా స్పష్టంగా చెప్తున్నాం. మీరు చెప్తున్నది అబద్ధం. మీరు జీవోలతోనో ఆర్డినెన్సులతోనో అసెంబ్లీలో చేసే చట్టంతోనో ఈ రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు, విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు సాధ్యమయ్యే పని కాదు. రాజ్యాంగ సవరణ చేస్తే తప్ప అని చెప్పేసి ప్రతి సందర్భంలో చెప్తున్నాం. అసెంబ్లీలో బిల్లు పెట్టిన రోజు కూడా మద్దతు ఇచ్చి ఆ చట్టానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా చెప్పినాం. అయినా కూడా ఏదో చేస్తారు. అసలు ఇక లాస్ట్కి ఎక్కడికంటే ఆఖరికి ఆ కులగణన చేస్తున్నాం అని చెప్పేసి సమాజానికి తప్పుడు సంకేతం ఇచ్చిండ్రు. రైట్. ప్రధానంగా మోసం చేశారు. ఒక మాట, రిజర్వేషన్ సంబంధించి అమలు కావాలంటే 42% ఖచ్చితంగా కేంద్ర స్థాయిలో ఉందని చెప్పేసి అందరూ చెప్తున్నటువంటి అంశం. ప్రధానంగా ఇది ఏదైతే కేంద్ర క్యాబినెట్లో చర్చ జరగాలి, 9th షెడ్యూల్లోకి వెళ్ళాలి, ఇవన్నీ జరగాలంటే ఆల్రెడీ కేటీఆర్ గారు కూడా ఒక ప్రస్తావన తీసుకొచ్చారు. ఏదైతే బీసీకి సంబంధించినటువంటి డాక్ చైర్మన్ ఉన్నటువంటి ఆర్ కృష్ణయ్య గారు ఎంపీ ఉన్నారు, మీరే దీన్ని చొరవ తీసుకొని అఖిలపక్షాన్ని తీసుకుపోవడానికి ట్రై చేయండి, కేంద్రం నుంచి అపాయింట్మెంట్ తీసుకోండి, పోదాం, బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా మద్దతు తెలుపుతుంది, అక్కడ మాట్లాడదాం, అక్కడ తెలుసుకుందాం అని చెప్పారు. ఆ దిశగా జాక్ ఎందుకు అడుగులు వేయట్లేదు అనుకోవాలి? సింపుల్. సురేష్ గారు ఏం లేదు సార్. సరే, జేఏసీ వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళకి, ఎందుకంటే అదొకటి కొంత సంఘాలుగా వాళ్ళకున్న పరిమితులు, వాళ్ళకున్న సమస్యలు, అదొకటి ఉన్నది. సింపుల్. ఈ సమస్యకు పరిష్కారం ఒకటే అండి. రాహుల్ గాంధీ గారు, నరేంద్ర మోడీ గారు అధికార పక్షం నాయకుడు పార్లమెంట్లో. ఇది పార్లమెంటే జరగాలి. ప్రధానమంత్రిగా అధికార పక్షం నాయకుడు, అఫీషియల్గా అధికార పక్ష నాయకుడు, అధికార పక్ష నేత నరేంద్ర మోడీ గారు. అదే పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు. ఇద్దరు 5 నిమిషాలు కూర్చుంటే డిసెంబర్ 1వ తారీఖు నాడు బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత వస్తుంది. సింపుల్ థింగ్ అండి. ఆ ఇద్దరు ఆ పని చేయకుండా తూ ఐసా కరో ఐసా బాత్ కర్తే అని చెప్పేసి ఆయన ఇద్దరు కలిసి రాహుల్ గాంధీ కూర్చుంటారు అనుకుంటే, ఏదైతే ఈయన జంతర్ మంతర్ ధర్నాకి ఆయన మద్దతు తెలపాలి కదా సార్. అగ్రనాయకులు ఎవరు రాలేదు కదా, వాళ్ళకు అక్కడ ఏదో చిత్తశుద్ధి వాళ్ళకి బయటపడలేదు అనుకోరా? అదే కదా డ్రామా. అదే రాహుల్ గాంధీ గారు నిజంగా అనుకుంటే, ఎందుకంటే రాహుల్ గాంధీ గారు చెప్పిపోయాడు, అది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చింది బీసీ కామారెడ్డి డిక్లరేషన్. అవును. ఇక్కడ ముఖం చెల్లదనే, ఇక్కడ నాయకులకు, తెలంగాణ నాయకులకు ముఖం చెల్లదు, ప్రజలు నమ్మరు, విశ్వసనీయత లేదనే ఓ బీసీ బిడ్డ కర్ణాటక ముఖ్యమంత్రి అయినటువంటి సిద్దిరామయ్య గారిని తీసుకొచ్చి ఆయనతోటి ఆవిష్కరింపజేసి చెప్పించారు, నమ్మించారు. ఇవాళ నీకు నిజంగా వీళ్ళకి నిజాయితీ ఉంటే, కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీ గారికి నా నిజాయితీ ఉంటే, ఇవాళ దేశం తెలంగాణ మోడల్ అంటారు కదా, మరి అంత తెలంగాణ మోడల్ని మీరు పార్లమెంటు వేదిక కదా చేయాల్సింది. ఢిల్లీ వీధులు కాదు కదా, ఢిల్లీ రోడ్ల మీద కాదు కదా. పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీకి 99 ఎంపీల బలం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహిస్తున్నటువంటి ఇండియా కూటమికి 240 ఎంపీలు ఉన్నారు. ఆ 240 ఎంపీలు అనుకుంటే కాదా, ఒక్క 2 ఎంపీలు మీరు మాట్లాడతారు కదా, ఎప్పుడు మాట్లాడుతుంటారు కదా కాంగ్రెస్ నాయకులు, చౌకబారు చిల్లర మాటలు. 2 ఎంపీలు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో 36 పార్టీలు, ఈ దేశంలోని 36 పార్టీలను ఒప్పించి మెప్పించి అవసరమైతే మెడలు వంచి తెలంగాణ రాష్ట్ర బిల్లును సాధించింది. తెలంగాణ పార్లమెంటులో తెలంగాణ బిల్లును పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది. మరి మీకు స్వతహాగా 99 మంది ఎంపీలు ఉన్నారు కదా, ఈ 2 మంది ఎంపీలు ఉన్నటువంటి కేసీఆర్ గారు రాష్ట్రాన్ని సాధిస్తే 99 మంది ఎంపీలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రిజర్వేషన్లు ఎందుకు చట్టబద్ధత కల్పించలేదు? మీరు చెప్పిన హామీనే కదా, మీరు ఇచ్చినటువంటి హామీనే కదా, ఆ పని ఎందుకు చేయండి ఇప్పటికైనా. ఆ పని తప్ప అన్ని డ్రామాలు ఆడుతుంది. దయచేసి ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ, ఏఐసిసి కానీ, ఇక్కడ ముఖ్యమంత్రి గారు కానీ, ప్రభుత్వానికి కానీ చేసి ఇక డ్రామాలు గట్టి పెట్టండి చాలు. మీ డ్రామాలు చాలా 2 సంవత్సరాలుగా మీ డ్రామాలు చూసినాం, బీసీ బిడ్డలుగా, బీసీ సమాజంగా, తెలంగాణ సమాజంగా. మీకు నిజాయితీ ఉంటే ఇప్పటికే తక్షణం ఇక్కడ ఒక అఖిలపక్ష సమావేశం పెట్టండి.
అఖిలపక్ష సమావేశం పెట్టండి ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన, అన్ని పార్టీలతోటి, బీసీ సంఘాలతోటి, బీసీ న్యాయ నిపుణులతోటి, అందరితో ఒక అఖిలపక్ష సమావేశం పెట్టండి. ప్రధానమంత్రి గారి దగ్గర తీసుకుపోయి పెట్టండి. అక్కడ తెలుసుకుందాం. మీరు ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దొంగతనం బయటపడుతుంది. ఇక్కడ అఖిలపక్షం పెట్టి అఖిలపక్షాన్ని మా ప్రధానమంత్రి గారి దగ్గర తీసుకపోతే ఆయన కూడా బీజేపీ దొంగతనం బయటపడుతుంది, ఈయన దొంగతనం బయటపడుతుంది, ఇద్దరు నాటకాలు బయటపడుతుంది. అందుకే వీళ్ళు అఖిలపక్షం తీసుకపోరు, ప్రధానమంత్రిని కలిపారు, సబ్జెక్ట్ ఉండదు, పార్లమెంట్లో చర్చ రాదు. రాహుల్ గాంధీ గారికి నిజాయితీ ఉంటే పార్లమెంట్లో పెట్టండి. రేపు 1వ తారీఖు డిసెంబర్ 1వ తారీఖు నుంచి ఎన్నికలు ఉన్నాయి. ఆ శీతాకాల సమావేశాల్లో పెట్టండి. మీకు 240 ఎంపీలు మీరు ఇన్ఫ్లుయెన్స్ మీ చేతిలో ఉన్నారు. మీకు కావాల్సింది ఇంకో 20-30 మంది ఎంపీలు కావాలి. మేము ఒక బీసీ బిడ్డలుగా తెలంగాణ కోసం ఏ విధంగానైతే ఆ రోజు 36 పార్టీల దగ్గరికి పోయి దండం పెట్టి ఒప్పించుకున్నామో, 36 పార్టీలు, ఒక్క పార్టీ కాదు, 2 పార్టీలు కాదు, దేశంలో ఉన్నటువంటి 36 పార్టీల దగ్గరికి పోయి దండం పెట్టి ఒప్పించి మెప్పించుకొని మద్దతు కూడగట్టినాం తెలంగాణ రాష్ట్ర బిల్లు కోసం, రాష్ట్ర సాధన కోసం. అదేవిధంగా ఇవాళ బీసీ కోసం మాకు ఇది కాబట్టి బీసీలకు సంబంధించిన కాబట్టి అన్ని పార్టీల దగ్గరికి పోయి దండం పెడతాం, మెప్పించుకుంటాం, ఒప్పించుకుంటాం. కంపల్సరీ బిల్లు పార్లమెంట్లో పాస్ అయ్యేటట్టుగా నేను కాలు మొక్కుతాం. అవసరమైతే ప్రతి పార్టీ నాయకుల కాలు మొక్కుతాం. మేము ఢిల్లీ వీధులలో పోయి బీసీ బిల్లు మద్దతు ఇవ్వండి తెలంగాణకు, ఇది పరిస్థితి అని చెప్పేసి అడుగుతాం. పార్లమెంట్కి తీసుకురండి, పార్లమెంట్ పెట్టించండి. రాహుల్ గాంధీ గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కదా, రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ గారు పెట్టండి. మీరిద్దరు అనుకుంటే 5 నిమిషాల్లో పాస్ అవుతుందండి. ఆ రెండు పనులు చేయకుండా మీరిద్దరు, మీ మీద వాళ్ళ మీద మీరు డ్రామాలాడి ఇవాళ బీసీలను మోసం చేస్తున్నారు. ఇది జరుగుతుందని మేము 2 ఏళ్ల నుంచి చెప్తున్నాం. లాస్ట్కు తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి లాస్ట్కి ఏం తీసుకొచ్చారు, మళ్ళీ గదే తీస్తుంది. ఇవాళ మీరు చేయాల్సిన పని ఏంది, ఈ క్షణానికి చేసిన పని ఏంది, అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకుపోతారని అనుకున్నాం నిన్నటిదాకా ముఖ్యమంత్రి గారు. ఆ పని చేయకుండా మోసం చేసి రాత్రి జియో ఇచ్చి ఎన్నికలకు పురమాయిస్తున్నారు. ఇది బీసీ సమాజాన్ని 75 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసానికి, వంచనకి కొనసాగింపు, ద్రోహమే తప్పింకెలేదు. దీనికి తప్పనిసరిగా తెలంగాణ బీసీ సమాజం కాంగ్రెస్ పార్టీకి, నాటకాలు ఆడుతున్నటువంటి బీజేపీ పార్టీ కూడా మూల్యం చెల్లించుకోవాల్సిందే 2 పార్టీలు. రైట్ అండి, థ్యాంక్ యూ అండి రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే రఘునందన్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ వాస్తవాలు. కీప్ వాచింగ్ 10 న్యూస్.